అలివేణి ఆణిముత్యం ఈ నెల 20 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9:30 మీ ఈటీవీలో. మీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదా? ఇందులో నేను చేయాల్సింది ఏమీ లేదు. నిజంగా సౌందర్య మా నాన్న విషయంలో ఏం చేయకపోతే కోర్టే తనని బయటికి పంపిస్తుంది. లేదు, చేసింది తనే అని తెలిస్తే ఖచ్చితంగా తనకి శిక్ష పడుతుంది. మీరిలా మాటి మాటికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తే నేనేం చేయగలను చెప్పండి? పైగా నేను చంపేస్తాను అన్న మీ అక్క మాటలు రికార్డింగ్లో ఉన్న తర్వాత తను చేయలేదంటే నన్ను ఎలా నమ్మమంటారు? దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మా అక్క ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించడానికి మాకు ఆధారాలు దొరికాయి. ఓకే, గుడ్. వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. అలాగే చేస్తాం. కానీ అంతకుముందు మీకు నిజం తెలియాలని మేమిక్కడికి వచ్చాం. ఏంటది? మేమింత చెప్తున్నా కూడా ఈ మర్డర్ సౌందర్య చేయలేదంటే నువ్వు నమ్మడం లేదు. కానీ ఇప్పుడు మేము నీకు వినిపించే వాయిస్ వింటే మీరు ఎంత ప్రమాదంలో ఉన్నారో మీకే తెలుస్తుంది. ఏంటి? నేను ప్రమాదంలో ఉన్నానా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ప్రమాదంలో ఉండడం ఏంటి? అసలు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఈ హత్య చేసింది ఎవరో కాదు, ఎప్పుడూ మీ కుటుంబం పక్కన నమ్మకస్తుల్లా ఉండే శేఖర్. ఎస్, శేఖర్. ఏం మాట్లాడుతున్నారు మీరు? శేఖర్ ఈ పని చేయడం ఏంటి? నిజం అదే. మా అక్క కోపంలో అన్న మాటలను కావాలని ఆధారాల కోసం రికార్డ్ చేసి తర్వాత వెళ్ళి మీ నాన్నగారిని. ఇంకా చాలా పండి. మీ అక్కని కాపాడుకోవడానికి అమాయకుడైన మా మనిషి మీద నిందలు వేస్తున్నారా? శేఖర్ చాలా కాలంగా మా నాన్న దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాడు. అతని మీద నాకు నమ్మకం ఉంది. మీరు అనవసరంగా అతన్ని విలన్ని చేయడానికి ట్రై చేయకండి. పైగా ఈ హత్య మీ అక్క చేసిందని బయట పెట్టిందే అతను. అందుకని ఇప్పుడు మీరందరూ కలిసి అతన్ని ఇరికించాలని చూస్తున్నారా? మీరు అతని గురించి ఆలోచిస్తూ ఇంతలా ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఆడియో వింటే మీ అభిప్రాయం మారుతుంది. ఒకసారి వినండి. ఏమైంది? ప్లే అవ్వట్లేదేంటి? మళ్ళీ ఒకసారి చెక్ చేయి. ఏమైంది? ప్లే అవ్వడం లేదు. వెరీ గుడ్. అందరూ పర్ఫార్మెన్స్ ఇరగదీస్తున్నారు. కానీ అక్కడ ఏదైనా ఉంటే కదా ప్లే అవ్వడానికి. లేదు, నిన్న మేము శేఖర్ని ఫాలో అయ్యి అతన్ని ట్రాక్ చేసి అతని ఫోన్లో మాట్లాడుతున్నది రికార్డ్ చేశాము. కానీ ఇప్పుడు ప్లే అవడం లేదు. సంయుక్త గారు, నిన్నటి వరకు మీ మీద మంచి అభిప్రాయం ఉండేది, కానీ ఇప్పుడు మీరు అది పోగొట్టుకున్నారు.